నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రోజున బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసింది ఏమీ లేదని, కరీంనగర్కు 50 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానంను తెచ్చానని, కొండగట్టు ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 332 ఎకరాల ఫారెస్ట్ భూమిని అప్పగించానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం నోటికి ఏది వస్తే అది చెప్పి హామీలు అమలుపరచడం లేదని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకే దేవుళ్లపై ఒట్లు వేస్తూ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 6 గ్యారంటీల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత భావం వచ్చే దుస్థితిలో ఉందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ కొరకు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు విడతల సతీష్ కుమార్, రసమై బాలకిషన్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జేవి రామకృష్ణారావు, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ సారబుల్ల ప్రభాకర్ రెడ్డి, జెడ్బీ వైస్ చైర్మన్ గోపాలరావు, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అబద్ధాల పునాది పైన ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడింది. రసమే బాగా రసవత్తరంగా చెప్తాడు కాబట్టి నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం ఇస్తామని చెప్పినాం. మనం ఇంటికాడికి 1,00,000 రూపాయలు కట్టబట్టుకొని పోయి ఒక తులం బంగారం చేతిలో పట్టుకుపోతే మన చెల్లెను మన భార్య ఏం ముట్టుకుంటది? తులం బంగారమే ముట్టుకుంటది. ఇష్టం ఉంటది. దానిపైన దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ఇచ్చిండా తులం బంగారము? ఇచ్చిండా తులం బంగారము? ఇవ్వలేదు. రైతులకి 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తానడు. 2,200 రూపాయలు కనీస మద్దతు ధర. ఆఖరికి కనీస మద్దతు ధర కన్నా కొండ్రా బిడ్డ అని చెప్పి ఇలా రైతులు కళ్ళాల కాడికి పోతే ఇలా బస్తాలు లేవు. రైతు మన రైస్ మిల్లు దగ్గర జాగలేదని చెప్పి కొనడం లేదు. పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మోసం చేస్తా అన్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రపంచంలో చూడదు. ఇలాంటి రాజకీయ నాయకులు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారట. నేను మోసం కాదు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మోసం చేస్తాను. 15 ఆగస్టుకి ఇస్తా అంటాడు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 16వ తారీఖు నాడు ఏమంటాడు తెలిసిన? 26వ జనవరికి ఇంత పో అంటాడు. గుర్తుపై మనం ఓటేస్తే కర్ర కాల్చి బాధ పెట్టినట్టు అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీలకు. అప్పుడైనా సొయ్యొచ్చి 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి అయినా, 2,200 కదా, లేకపోతే 2,000 పెన్షన్ అయినా చక్కగా ఇద్దరు. లేకపోతే అది కూడా ఇబ్బంది పరిస్థితి ఉన్నది. చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు మనం కట్టినాము, ఇప్పుడు కడతలేడు. గత 5-7 సంవత్సరాల నుంచి రైతులు చనిపోతే దురదృష్టవశాత్తు మనం 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా అది కూడా మరి ఎల్ఐసికి కట్టే పరిస్థితి. పార్లమెంట్ లో మన సమస్యల పైన మాట్లాడిన ఇంతకుముందు మన మిత్రుడు శ్రీను చెప్పినట్టు 106 సార్లు పార్లమెంట్ లో మాట్లాడిన, 554 ప్రశ్నలు అడిగిన, కరీంనగర్ తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మాట్లాడి మోడీ గారి ప్రభుత్వం దగ్గర మనం ఎన్నో సాధించుకున్నాం. ఇలా కరీంనగర్ నుండి వరంగల్ పోయేటువంటి జాతీయ రహదారి నేను ఎంబడబడి సర్వే చేయించి ఇంజనీరింగ్ అధికారులు తెప్పించి ఆ రోడ్ వేయించిన
కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు రైల్వే లైన్ ఎమ్మడబడ్డ ఇలా దాదాపు ఇలా సిద్దిపేట వరకు రైలు వచ్చింది. నేను మళ్ళీ గట్టిగా కొట్టాడినా ఇలా కాజీపేట నుండి ఏం చెప్తాడు, అందరి వాడికి పాలు గుడ్లు నేను ఇచ్చాడు. ఏమో మనం ముట్టక ముందు మన తల్లి ముట్టక ముందు చెప్తారు కానీ అంగన్వాడి అది నేను ఇచ్చిన అని చెప్తాడు. 100 రోజుల పని నేను చేసిన, ఇన్ని కోట్లు ఇచ్చిన, సైదాపూర్ కు 90 కోట్లు ఇచ్చిన, ఇక్కడ 60 కోట్లు ఇచ్చిన అని చెప్పి రాసుకుని ఊళ్ళో ఇచ్చిండు. ఈ 10 దినాలు 18 సంవత్సరాల చెరువున్నాయి. 100 రోజుల 10 దినాలు పోయినటువంటి కార్మికులు కూడా ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. ఈయన తీసుకొచ్చిన స్కీమ్ అది 18 ఏళ్ళకి ఇచ్చింది మన దేశంలో. అది నేను తెచ్చిన అని చెప్తాడు. ఎందుకంటే ఆయన చెప్పడానికి ఒక్క పని కూడా లేదు. ఏమైనా గుడి అంటాడు, నేను గుడి లేదు, బడి లేదు, నేను తెచ్చిన గుడి. ఇలా కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 50 కోట్లతోని ఇలా కరీంనగర్ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 334 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి అప్పచెప్పించిన, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించిన, ఇలా బ్రహ్మాండంగా ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లయితే గుట్టపైన అంత గొప్పగా ఉన్నదో అలాంటి మహానగరం కొండగట్టులో కావాలని చెప్పిన ఇది ఉంటది. చూడాలేదు మగడు ముద్దాడారాలే వలస గుమ్మాడి పట్టాలల్లా చుట్టుకొని వలస గుమ్మాడి పాయిలా వాడయ్యా పోతే వలస గుమ్మాడి గంగమ్మ కొంగు సాపి బిడ్డ ఆడబిడ్డ చంపకమ్మ ఆడబిడ్డ చంపితే అడిగారు ఆడపిల్లకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చి లక్ష్యమైతే ఆ పిల్లలు అత్తగారికి పంపితే ఓ 3 నెలలు రాగానే గర్భవాతం తెస్తే మళ్ళీ అల్లుడు ఫోన్ చేస్తారా, అత్తమ్మ తొలి మళ్ళా మనమే కలుసుకోవాలి. ముందలు ఉంటారు లేదు 3 నెలల గర్భవాతనగానే పేరు రాయించి దినాకోడి గుట్టు ఇలా పాలు మంచిగా నెల సుళ్ళు వేసుకొని 9 నెలలు కాగానే అంబులెన్స్ వస్తుంది, దావకాల షేరింగ్ చేస్తుంది. ఒక పిల్లగాడు పుట్టే 12,000, ఆడపిల్ల పుట్టే 13,000, పుట్టిన పిల్లగాడికి ఒక దోమ ఒక తొట్టెల దానికి బొమ్మ దేవుని మొక్క ఈ ముందే రాముడికి అయ్యా పడి సంజయ్ గెలిచాకనే దేవుడు దగ్గర చేసినారే. రాముడి పల్లె గీనగా పడ్డది సుందరగిరి ఊర్లో దేవుడి దగ్గర పెట్టుకుంటా